తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అనుదిన ఆహారము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద తప్పు చేసిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఏలైనా రాజ్యము, శక్తి, మహిమయు నీదేయన్నవు తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము అనగా ఈ వారమంతయు కూడా ప్రభు యేసు యెహోవా తండ్రి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞల గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క మొదటి ఆజ్ఞలో ఉన్నటువంటి మర్మాలను, సత్యాలను పరిశుద్ధ గ్రంథము నుంచి ఇవ్వబడినటువంటి లేఖనముల యొక్క భాగములను మనము ధ్యానం చేసుకుంటూ వాటి యొక్క వివరణను మనము మర్మాలను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినము కూడా ఈ యొక్క మొదటి ఆజ్ఞలోని పరిశుద్ధ గ్రంథమునందు లిఖింపబడినటువంటి లేఖనముల ద్వారా మొదటి ఆజ్ఞను దేవుడు ఇచ్చినటువంటి ఉద్దేశాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినము మొదటి ఆజ్ఞ ప్రకారము దేవుని చిత్తమునకు విరోధముగా ప్రజలు ఎట్లు రహస్యముగా పాపమును చేయుచున్నారు అన్నటువంటి ఆ ప్రశ్నకు సమాధానములు మనం పరిశుద్ధ గ్రంథము నుండి ఇవ్వబడినటువంటి లేఖన భాగములను చదువుకొని ధ్యానించుకుందాం. లూకా సువార్తికుడు రాసినటువంటి లూకా శుభవార్త 12వ అధ్యాయము 15 నుండి 21 వచనాలలో మనము ధ్యానించుకున్నట్లయితే, ధనవంతుడైన బుద్ధిహీనుడు దేవుని కన్నా తన కొరకు సమస్తమును సమకూర్చుకొనుటకు సిద్ధపడుతూ ఉన్నాడు. ధనవంతుడైన బుద్ధిహీనుడు దేవుని కన్నా తన కొరకు సమస్తమును సమకూర్చుకొనుటకు సిద్ధపడును అనేటువంటి లేఖన భాగము మరియు మత్తయి గారు రాసినటువంటి శుభవార్త 19వ అధ్యాయము 16 నుండి 22 వచనముల వరకు మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ధనవంతుడైన యవ్వనస్తుడు యేసును వెంబడించుట కన్నా తన సంపదనే ప్రేమిస్తున్నాడు. మరి యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 15వ వచనములో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు అనేటువంటి వాక్యమును మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. అలాగే కీర్తనాకారుడు 62వ కీర్తన 10వ చరణములో, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి అని కీర్తనాకారుడు మనకు హితబోధ చేస్తూ ఉన్నాడు. మరి మత్తయి గారు రాసినటువంటి శుభవార్త 10వ అధ్యాయం 37వ వచనంలో మనము చదువుకుని ధ్యానించుకున్నట్లయితే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు.
తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని తెలియజేస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనము ప్రకారము మనం ధ్యానం చేసుకున్నట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. అలాగే యిర్మీయా గ్రంథం నుండి 17వ అధ్యాయం 5వ వచనములో, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మరి మనం వేసుకున్నటువంటి ప్రశ్న, మొదటి ఆజ్ఞ ప్రకారము దేవుని చిత్తమునకు విరోధముగా ప్రజలు ఎట్లు రహస్యముగా పాపమును చేయుచున్నారు అని మనము ధ్యానించుకున్న వాక్యాల ప్రకారము మన జవాబు అంతిమముగా, ప్రజలు తమ హృదయాలలో దేవునికి బదులుగా మరి ఎవరికైనాను లేక దేనికైనాను ప్రథమ స్థానమును ఇచ్చినప్పుడు దేవుని చిత్తమునకు విరోధముగా వారు రహస్యముగా పాపమును చేయుచున్నారు. అనగా దీనిని మొదటి ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేటువంటి యొక్క వాక్యములు, ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి ఈ వాక్యములో ఈ ఆజ్ఞ ప్రకారము మనము ధ్యానించుకుంటే ముఖ్యముగా 2 విషయాలు మనము అర్థం చేసుకోవాల్సి ఉన్నది. అది ఏమిటంటే, ఒకటి, ప్రజలు తమ హృదయములో దేవునికి బదులుగా మరి ఎవరికైనానో లేక దేనికైనానో ప్రథమ స్థానమును ఇచ్చినప్పుడు దేవుని చిత్తమునకు విరోధముగా వారు రహస్యముగా పాపము చేయుచున్నారు. అంటే బహిర్గతముగా విగ్రహారాధన, అలాగే రహస్యముగా విగ్రహారాధన 2 రకములలో మరి రహస్య విగ్రహారాధనకు ఎక్కువగా వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకముగా మనమందరము ఈ పాపములో పడిపోతూ ఉన్నాం. కాబట్టి ఈ ఆజ్ఞలో దాగి ఉన్నట సత్యము, దేవునికి వ్యతిరేకముగా మనము రహస్య విగ్రహారాధన చేయకూడదు. అంటే బయటకు కనిపించకుండా వేరే వాటిని మనము అనుసరించటము. అదేవిధముగా మొదటి ఆజ్ఞ అర్థము వలె మనకు ఎట్లు ఉపయోగపడుతున్నది అని మనం చూస్తే, నిర్గమకాండము 14వ అధ్యాయం 5వ వచనం నుండి 12వ వచనం వరకు, మరి అదే విధముగా 16వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు దేవుడే వారిని రక్షించుననియు మరియు వారికి కావలసిన వాటినన్నిటినీ దయచేయననియు ఇశ్రాయేలు ప్రజలు దేవునిని ఎల్లప్పుడూ నమ్మి ఉండలేదు. కాబట్టి తను ఏర్పాటు చేసుకున్నటువంటి సొంత జనము కూడా దేవుని మీద పూర్తిగా ఆధారపడకుండా వారు ఇతర వాటి మీద ఆధారపడి దేవునికి
వ్యతిరేకముగా పాపం చేస్తున్నారు. అంటే సర్వము దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడే మాకు అన్ని సమకూరుస్తాడు అనేటువంటి ఒక విశ్వాసాన్ని కోల్పోయి వారు దేవుడిని విడనాడుతూ ఉన్నారు. మరియు మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 69 నుండి 75 వచనాలలో పేతురు మనుషుల కంటే ఎల్లప్పుడూ దేవునికి భయపడి ఉండలేదు. దీనిని మనం చూస్తుంటే పేతురు మనుషుల కంటే ఎల్లప్పుడూ దేవునికి భయపడి ఉండలేదు. ఆయనను పట్టుకున్నప్పుడు మరి ఈయన కూడా దాగుకొని ఆయన ఎవరో నాకు తెలియదని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రీతిగా మనము ఆ దేవునిని విడనాడుతూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కావున మొదటి ఆజ్ఞ మార్గదర్శిగా మనకు ఎట్లు ఉపయోగపడుతున్నది అనే ప్రశ్నను మనం ధ్యానించుకున్నట్లయితే కొలస్సీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయం 17వ వచనము, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అనేటువంటి